మలేషియాలో ఒక స్టేషన్, ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళేది మలేషియా, బ్యాంకాక్ అట్లా. మన దగ్గర హైదరాబాద్లో ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్ వెళ్ళేందుకు, సేమ్ ఢిల్లీలో కూడా ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి వెళ్ళేందుకు బస్సులు ఉంటాయి. ఇక్కడ మెట్రో ట్రైన్స్ ఉంటాయి. అంటే ఇది చాలా డెవలప్డ్ కంట్రీ కదా, మళ్ళీ పాపులేషన్ పరంగా చూస్తే చిన్న కంట్రీ. కానీ ఫెసిలిటీస్ 2019లోనే ఎస్కలేటర్స్ ఉన్నాయి, వాకింగ్ ఎస్కలేటర్స్. ఇప్పుడు మామూలుగా ఢిల్లీలో ఉన్నదో లేదో నాకు గుర్తులేదు, కానీ కొన్ని కంట్రీస్లో ఉన్నది. అట్నే ఇది అప్పుడే 2019లోనే ఉంది. మన దగ్గర 2009లోనే మెట్రో రైల్స్ ఢిల్లీలో అట్లా ఉన్నాయి, కానీ డెవలప్మెంట్ అనేది చిన్నగా స్లోగా అవుతుంది. దీని మీద మన పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఇక అన్నీ ఉంటాయి, మ్యానిపులేట్ చేస్తారు. ఇండియా డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా మనమే, అంటే అక్కడ భారతదేశంలో ఉన్న ప్రజలే. ఇండియా కూడా ఇలా డెవలప్ అక్కడ కనుక మన అంటే ఎవరు వీళ్ళు పొలిటీషియన్స్ కనుక మారితే, ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా అంటే మంచి లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు. ఇంటూ గేట్స్ వీళ్ళంతా నాకు తెలిసి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మక్కా, మదీనా అలా వెళ్తున్నారు. మనీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, బయట ఏటీఎంలో కూడా తీసుకోవచ్చు. అప్పటిలాగా లేదు, కంట్రీస్ కూడా చాలా డెవలప్ అయినాయి కాబట్టి దాదాపుగా మనకు ఇలాంటివి ఏమి ఉండవు.